రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధి పర్యాటక పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంయుక్త ఆధ్వర్యంలో తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఇందులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. దేశంలోనే అత్యధికంగా 972 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రంగా ఏపీ ఉందని నారాయణ అన్నారు. తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పరిశ్రమలతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. భారతీయ సాంకేతికతతో ప్రకృతి వైపరీత్యాలను అధిగమించే అంశాలపై సదస్సులో చర్చ జరిగినట్లు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. Andhra Pradesh, second largest coastal line in the country with a length of 972 kilometers. AP has rich and dense coastal settlement. Coastal Andhra comprises of a total of 13 districts with a population of 34.19 million in coastal area. Several major cities such as Visakhapatnam, Kakinada, Srikakulam, as well as industrial corridors and Visakhapatnam-Kakinada petrochemical corridor and important ports such as Visakhapatnam, Kakinada, Machilipatnam, Nakapalli, Krishnapatnam and Ramapatnam ports are all located on the coastal line, which are major drivers of economic growth for the state. The government of Andhra Pradesh has a strong commitment towards protection of environment of the coastal stretches and marine areas, as well as the livelihood security of fishermen and local communities living in these regions. ఈరోజు మేము స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా కొలాబరేషన్తో ఒక మంచి దృక్పథంతో ఈ కోస్టల్ ఏరియాస్ అంటే ఇది చాలా సున్నితమైనటువంటి ఎకలాజికల్ సిస్టమ్స్, బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి కోస్టల్ ఏరియాస్ గురించి, అక్కడ నగరాభివృద్ధి కానీ విలేజెస్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎనీ సెటిల్మెంట్స్ కానీ ఏ విధంగా సెటిల్మెంట్స్ని మనం తీర్చిదిద్దాలి. సెటిల్మెంట్లను తీర్చిదిద్దడం అంటే ఒక ఎకానమీ అవ్వచ్చు, కల్చరల్ వాల్యూ అవ్వచ్చు, సోషియో ఎకనామిక్ కండిషన్స్ అవ్వచ్చు, ఈ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ ఏ రకంగా చూడటం జరిగిందంటే ఏదైనా ఎర్లీ ఫోర్కాస్టింగ్ ఆఫ్ ది డిజాస్టర్ ఉన్నప్పుడు ఆ సెటిల్మెంట్స్ని ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి, లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి, ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయాలి, అవన్నీ చేసుకుంటూ ప్లానింగ్ పరంగా ప్లానింగ్ ఇంటర్వెన్షన్స్ ఈ రకమైన డిజాస్టర్ మిటిగేషన్స్ అండ్ ప్లానింగ్లో ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద కూడా ఒక సెషన్ స్పెసిఫిక్గా చెప్పడం జరిగిందండి.